శ్రే ఇక్డెడి కాట్ శ్రిపుక్ పోటే వాయిస్ కాల్ టెంప్లేట్ ఉపయోగించి మీతో వెంటనే కనెక్ట్ అవ్వండి. వారు కాల్ నౌ బటన్ పై క్లిక్ చేస్తే మీ టీంతో వెంటనే మాట్లాడవేసేయచ్చు. ఒకసారి కాల్ ప్రారంభించిన తర్వాత మీరు వాట్సాప్ కాల్స్ ద్వారా ఆ వినియోగదారుని 7 రోజుల పాటు అనుసరించడానికి అనుమతి పొందుతారు. కానీ వ్యాపారంగా ప్రారంభించిన కాలు గట్కి కేమెన్ గంటలకు 5 నాటికి పరిమితం చేసిన విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు వాయిస్ కాల్ టెంప్లేట్ను ఎలా సరే రిసెటించాలో చూద్దాం. మోడిటెడ్ డాష్బోర్డ్ యొక్క పైభాగ్ లో ఉన్ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. తరువాత ఎడమ మెనూలో చాట్బాట్ ప్లాట్ఫామ్స్ను ఎంచుకోండి. తుప్రి వాట్సాప్ను ఎంచుకోండి. చివరిగా టెంప్లేట్ మెసేజెస్ను ఎంచుకోండి. ఇప్పుడు కొట్ అటెన్ ఎంప్లీట్ ఎస్ఆర్ఎస్టి ఎన్సీడానికి న్యూ టెంప్లేట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టెంప్లేట్ కోసం కావాల్సిన పేరు రాయండి. ఇప్పుడు టెంప్లేట్ కేటగిరీని మార్కెటింగ్గా ఎంచుకోండి. ఇంకొక టెంప్లేట్ టీటీ క్యాప్ తరపు నుండి వాయిస్ కాల్ని ఎంచుకోండి. మీ టెంప్లేట్ కోసం కావాల్సిన భాషను కూడా ఎంచుకోవచ్చు. తరువాత బాడీ విభాగంలో మీ సందేశాన్ని రాయండి. మీరు దీన్ని వ్యక్తీకరించాలనుకుంటే మీరు వేరియబుల్స్ ఉపయోగించేవిసిక్యూ. అలా చేయాలంటే బాడీ కార్డ్ యొక్క క్రింద ఎడమ వైపున అడ్ వేరియబుల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. వేరియబుల్కు పేరు ఇవ్వండి మరియు యాడ్ వేరియబుల్పై క్లిక్ చేయండి. మీ సందేశానికి ఎమోజీ చేర్చాలనుకుంటే బాడీ కార్డ్ యొక్క కింద కుడి వైపున ఉన్న ఎమోజీ ఐకాన్పై క్లిక్ చేయండి. మీ వెబ్సైట్కు బేటీకెన్ చేర్చాలనుకుంటే యాడ్ బటన్పై క్లిక్ చేయండి. ఈ టెంప్లేట్లు మీరు కేవలం ఓకే సిటిఐ బెట్ను చేర్చి వీసిచ్చు. తరువాత మీరు ప్లేట్ను డ్రాఫ్ట్గా సేవ్ కేవ్కు లేదా నేరుగా అమ్మడానికి సమర్పణే కేవికు మేము నేరుగా అమ్మడానికి సమర్పణే బోటున్నాము. టెంప్లేట్ సందేశాలను ఎస్ఎంకాలిక్రి ఎన్సిడి డానికి సింక్ మెసేజెస్ బీటీటీఎన్ పై క్లిక్ చేయండి. సందేశం ఆమోదం ఎన్సిడి డానికి కొన్ని సెకండ్ల నుండి వర్డ్ సైడ్ PSN గంటటిఎల్ వరకు ఎస్మైఇఓ PDDVCCU. ఒకసారి మీ అప్లీట్ ఆమోడి ఎన్సిబిడిన తర్వాత బ్యాక్ టు వర్క్ స్పేస్ పై క్లిక్ చేయండి. మీరు తర్వాత డాష్బోర్డ్కు తిరిగి చేరు. అక్కడి ఎడ్డం పేకెన్ ఉన్ సెడ్ బార్ నుండి చట్స్ పై క్లిక్ చేయండి. మీరు సెండ్ మెసేజ్ బటన్ పై క్లిక్ చేసి లీడ్కు సందేశాన్ని NPNPVCU ఇది స్క్రీన్ యొక్క మిడ్ హైలో కనిపిస్తుంది. తర్వాత సందేశాన్ని PNPNC దానికి పేరు లేదా ఫోన్ NNBR ద్వారా SN పర్డింపును శోధించండి. తరువాత మెట్టా నుండి ఆమోదిత టెంప్లేట్ సందేశాల జాబితాలో నుండి టెంప్లేట్ సందేశాన్ని ఎన్నుకోండి. తరువాత మీరు ముందుగా SRS వేరియబుల్కు విలువను చేర్చి DN ద్వారా సందేశాన్ని వ్యక్తీకరించే NDD. మీరు సందేశ్ NDNCDకి దీన్నో విఫలమైతే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ PNCD దానికి టోగిల్ ఆప్షన్ను VCQ. మార్కెటింగ్ సందేశాల కోసం టోగిల్ను ఆన్ చేయడం హైలీ అడ్వైజ్డ్. తరువాత మీరు ప్లేట్న షెడ్యూల్కి ఫాకు లేదా నేరుగా కుక్కు సందేశాన్ని వెంటనే PNPD దానికి సేవ్ అండ్ సెండ్ మెసేజ్ పై క్లిక్ చేయండి. ఒకసారి వినియోగదారుడు టెంప్లేట్ అందుకున్న తర్వాత వారు కాల్ నౌ బటన్పై క్లిక్ చేసి వ్యాపారానికి నేరుగా కాల్ చేయవచ్చు. ఇది మా ట్యుటోరియల్ ముగినపు. మీరు కూసిన ఎందుకు ధన్యవాదాలు.